ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. శ్రమ ఎక్కువ లేకుండా ఈజీగా, ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కలైనా కూడా చేసుకోవచ్చు. ఇది వడియాలు చేయడం రాని వాళ్ళు చాలా సతమతం అవుతుంటారు. ఇలా చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మీరు చక్కగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో అనేది చూపిస్తాను మీకు. బియ్య పిండి 1 గ్లాస్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ తోటి కలుపుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా పిండి అందులో వేసేస్తే ఎసర్లో అది ఉండలు ఉండలుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా బియ్య పిండిని 1 గ్లాస్ తీసుకున్నాను నేను ఇక్కడ. నేను దీంతో ఒక 8 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేయండి, రుచికి సరిపడు. వంట సోడా ఒక చిన్న స్పూన్ వేయండి. ఈ స్పూన్ అయితే సరిపోతుంది. వాటర్ బాగా మరిగింది. ఇప్పుడు అందులో చిన్నగా వేసుకోవాలన్నమాట. ఇట్లా కలిపిన పిండిని అందులో వేసుకోవాలి. ఉండలు కట్టకుండా నిదానంగా వేసుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి అన్నమాట. అది దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చిక్కబడుతుంది. కాస్త జీలకర్ర వేయండి అందులో. మీ ఇష్టం వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర ఇక్కడ వేసిన. ఇలా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట మనం ఈ వడియాలు. బియ్యంతో కూడా చేసుకోవచ్చు. దగ్గరకు వచ్చింది చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కాసేపు చల్లరనించిన తర్వాత మనం వడియాలు వేసుకోవాలి అన్నమాట. చిక్కబడిపోతుంది. ఇంకా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చే వరకు. ఇలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. మనం వేడివేడిగా పెట్టేస్తే బాగుండదు అనమాట. ఇలా చల్లారితే కొంచెం చిక్కబడుతుంది. అప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్ తీసుకొని కింద ఒక పట్ట వేయండి మంచం మీద, లేదా మీరు మిద్దె మీదైనా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పెట్టండి. ఈజీగా పెట్టచ్చు అనమాట. మీ నచ్చిన సైజులో పెట్టండి వడియాలు. కొంచెం కొంచెం తీసుకొని ఇలా పెట్టుకోండి. తొందరగా ఎండిపోతాయి అన్నమాట. ఎండాకాలంలో ఎక్కువ టైం పట్టదు. ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టైం ఎక్కువ పట్టదు, శ్రమ కూడా ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. వడియాలు చేయని రాని వాళ్ళు చాలా బాధపడుతుంటారు ఎలా చేయాలో అనేది. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి చాలా చక్కగా ఉన్నాయి. చూసారండి, మంచిగా ఎండిపోయినాయి అనమాట. ఇవి మొత్తం ఇలా ఎండినాయి. ఇప్పుడు వీటిని ఎలా తీయాలి అంటే వీటి మీద ఇట్లా వేసి పైన నీళ్ళు చల్లాలన్నమాట. వీటి మీద నీళ్ళు చల్లి ఒక్కొక్కటి తీయాలి. పల్సగా నీళ్ళు చల్లాలి అనమాట. అది ఎలా చేయాలో ఇలా కొన్ని నీళ్లు తీసుకొని ఇట్లా చల్లాలి. ఇలా చల్లితే అవి నానపడతాయి అనమాట. కొంచెం నానిన తర్వాత తీసుకోవాలి. ఇలా నీళ్ళు చల్లిన తర్వాత కొంచెం లైట్గా మెత్తపడతాయి అవి. ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఇలా వస్తాయి అన్నమాట. ఇవి మళ్ళీ ఎండలో కొంచెం ఒకరోజు ఎండబెడితే సరిపోతుంది. అన్నీ ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మళ్ళీ ఎండలో కాసేపు ఎండబెడితే ఒక 2-3-4 గంటలు ఎండితే సరిపోతుందండి.
ఇలా మనం ఒక స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎండబెట్టి సంవత్సరం పాటు ఉంటాయి, ఎక్కువ కూడా ఉంటాయి. మనం స్టోర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇలా తీసి పెట్టిన నేను ఇవి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. మనం మంచిగా ఎండే వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇవి ఇలా వేస్తే మంచిగా చాలా చక్కగా వస్తాయి అన్నమాట అప్పడాలుగా వడియాలు. చూడండి చాలా బాగుంటాయి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా ఇలానే వస్తాయి అన్నమాట. ఇలా ఈజీగా చేసుకోవచ్చు మనం వడియాలు. బియ్యం పిండితో ఇలా బాగుంటాయి అన్నమాట.